అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ కు డెడ్ లైన్ విధించారు. తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై స్పందించేందుకు హమాస్ కు 3 నుంచి 4 రోజుల గడువు ఇస్తున్నారని తెలిపారు. హమాస్ ఒప్పుకుంటుందా సరే, లేదంటే వారి కథ విషాదాంతమే అవుతుందని హెచ్చరించారు. గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రతిపాదించారు. హమాస్ ఆయుధాలను వదిలేయడం, 72 గంటల్లో బందీలను విడిచిపెట్టడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దశలవారీగా వైదొలగడం, గాజా పునర్నిర్మాణానికి చర్యలు ట్రంప్ ప్రణాళికలో ప్రధాన ప్రతిపాదనలు. ఈ ప్రణాళికను శ్వేతసౌధంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమక్షంలో ట్రంప్ ప్రకటించారు. దీనికి ఇప్పటికే ఇజ్రాయెల్తో పాటు అరబ్, ముస్లిం దేశాలు అంగీకరించాయని, హమాస్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని ట్రంప్ తెలిపారు. అయితే ట్రంప్ ప్రణాళికపై అధ్యయనం చేసిన తర్వాత స్పందిస్తామని హమాస్ ప్రకటించింది.